సార్ మామూలుగా మనం చూస్తూ ఉంటాం, మంత్రులు పెద్దగా ఓడిపోరు, వాళ్ళు మెజారిటీ తెచ్చేసుకుంటారు. ఈవెన్ తెలంగాణలో కూడా చూస్తాం మనం, కేసీఆర్ గారు అధికారం కోల్పోయినప్పటికీ అందరు మంత్రుల్ని గెలిచారు సార్. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అందరు మంత్రులు వెనకంజలో ఉన్నారు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మంత్రులకు కూడా ఇటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంట? అంటే మంత్రులు గవర్నెన్స్ ఫాలో అవ్వలేదు కదండి. ఓకే, వేర్ దెర్ ఈజ్ నో గవర్నెన్స్ దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. అంటే గవర్నెన్స్ అంటే మీకు అప్పచెప్పిన శాఖని సజావుగా దాన్ని మీరు సారథ్యం వహించి విజయవంతం అవడం మాట. మీ శాఖలు ఏమిటో మీకు తెలీదు. రోజాకి టూరిజం ఇచ్చారు, ఆవిడ తెలీదు టూరిజం అంటే ఏమిటో. తర్వాత స్పోర్ట్స్ శాఖకి చైర్మన్ గా వేశారు. స్పోర్ట్స్ గురించి ఎందుకు? స్పోర్ట్స్ లోను ఆట ఆడాలి కానీ డ్యాన్సులు చేయడం ఏంటి? ఇలాగా మరి జగన్మోహన్ రెడ్డి బ్యాట్ పట్టుకొని బ్యాట్ కొట్టించడం, ఇట్లాంటి చాలా దారుణాలు జరిగాయన్నమాట. విడుదల రజని నువ్వు చీరలు మార్చినట్టుగా ప్రజలను చూసావా? మార్చలేదు. ఆ ప్రజలు అనుకుంటున్న మాట నేను చెప్పింది కాదు. ఇకపోయినట్టు ఎవరు ఏ మంత్రి సజావుగా చేశాడయ్యా అంటే నాకు ఆ చెంకలో పెట్టుకుని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్క బడ్జెట్ ప్రవేశంలో మాత్రం వస్తాడు ఆయన. తర్వాత ఆయన ఎవరు ఖాతరు చేయరన్నమాట. ఏంటండి, ఒకటే రాజు ఒకటే మంత్రి, అన్ని శాఖలు జగన్మోహన్ రెడ్డివి. తన విద్యత మేరకే ఆయన చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఏమి లేదు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఉంటే చెప్తారు, చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. అది రాచరికపు పరిపాలన లాగా ఉంది కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చెప్పేవాళ్ళు ఉంటే మాస్కులు లేవు అనే పాపానికి సుధాకర్ని రెక్కలు విరిచిగట్టి గుండు గీసి ఎండలో పడేసి పిచ్చివాడనే ముద్ర వేసి బలవంతంగా చంపేస్తారా? అలాగే ఎంతమంది అండి బలవంతంగా చచ్చిపోయారు. పోలీసులు కేవలం తన కాలి కింద చెప్పుల్లా వాడుకున్నాడు కానీ పోలీసులు ఏమైనా సరే లా అండ్ ఆర్డర్స్ పరిరక్షించడం కోసం వాడుకున్నాడా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది తీసుకోరు, నో ఎఫ్ఐఆర్. కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకే పరిమితం కానీ మిగతా ప్రజలకి ఎవరికి కూడా వాళ్ళు జవాబుదారీ కాదు, దూరంగా ఉంటారు. అది ఇన్ని తప్పులు చేశారండి, ఒక తప్పు కాదండి. ముఖ్యంగా చెప్తున్నాను, నా గుండె లోతుల్లోంచి వస్తుంది. మనకు ఒకటి ఒక వడ్డీయెస్ట్ మాట ఉంది, ఎక్కడైతే ఆడబిడ్డ కంట కన్నీరు చిందుతారో అక్కడ ఆ ఇల్లు బాగుపడుతుంది. అలాగైతే ఏ రాష్ట్రంలో అయితే ఇద్దరు ఆడపడుచులు కూడా, ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఏడుస్తూ నువ్వు గెలవురా, నువ్వు గెలవకూడదురా అని చెప్పిందో, ఇద్దరు ఆడపిల్లలు చెప్పారు, మరి ఆ ఉసురు తగులుతుంది కదండి, తగులుతుంది కదా. మరి కడపలో మామూలుగా ఈ షర్మిల కొంగు చాచి కళ్ళల్లో తడితో ఎందుకు అంత ప్రాధాన్యపడింది? విజయం వచ్చి మీరు మీ ఓటు షర్మిలమ్మకే వేయండి అని అంత బాహాటంగా అక్కడ కొడుకున్నప్పుడు కూడా ఎందుకు చెప్పింది? సునీత గారు కూడా, సునీత అక్క చెల్లెలు ఇద్దరు చెప్పారు, ఏడుచుకుంటూ చెప్పారు. కానీ సొంత తల్లి అమెరికా ఉండి అక్కడి నుంచి ట్వీట్ పంపించింది. అందువల్ల ఎన్నున్నాయి కారణాలు. ఆ రోడ్ల జోలికి పోలేదు, తర్వాత ఏమో విద్యుత్ సరఫరా కరెక్ట్ గా లేదు, మూడోది హాస్పిటల్లో ఏమి లేదు. ప్రాథమిక వైద్యశాల అని పేరు పెట్టిన తర్వాత అక్కడ మందులు ఉండాలా, అక్కడ డాక్టర్లు ఉండాలా, కనీసం కాంపౌండ్ ఉండాలా? ఒక్క అటెండెంట్ లేకుండా బోర్డు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. మరి ఎందుకు పెట్టినట్టు ప్రాథమిక వైద్యశాల అని చెప్పేసి ఇలాగా ఎన్ని చిన్న భిన్నంగా చేసేసి అస్తవ్యస్తం చేసేసి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అన్ని అబద్ధాలు. జనవరి 1 నుంచి మీ అకౌంట్లో డబ్బు పడుతున్నాయి అన్నాడు, ఇదిగో నొక్కానన్నాడు, డబ్బులు రాలా. ఫిబ్రవరిలో ఇదిగో నొక్కన్నాడు, డబ్బులు రాలా. అలాగా జనవరి నుంచి మే వరకు నొక్కిన నొక్కుళ్ళన్నీ కూడా అది డూప్లికేట్ నొక్కుళ్ళు. తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతుండగా పంచుతా అన్నాడు, ఎలక్షన్ కమిషన్ ఉద్దేశిస్తుంది. ఇప్పుడు ప్రజలు నొక్కారు. తర్వాత ఇదేమైంది? ఇదంతా ఏదో పనిలో పని బినామీలు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి పేరుతో బినామీ కాంట్రాక్టర్లు, వాళ్ళు చెల్లించేశారు. ఇవన్నీ ప్రజలు తెలుసు కదా, మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈలోగా కొంతమంది కుహనా మేధావులు, వాటి కొమ్ములు తిరిగిన మేధావులు అన్నమాట, వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విరక్తి భావం ఉంది కనుక చంద్రబాబు నాయుడు రావడం కష్టమే,
పవన్ కళ్యాణ్ కూడా ఊగుతూ తూగుతూ మాట్లాడుతున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ కూడా అంటే వీళ్ళందరూ ఓటర్లుగా మారని ఘంటాపదంగా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజల్లో కూర్చొని సాధక బాధకాలు విని మనం చెప్పుకుంటున్నాం. సార్, ఈ క్రాస్ ఓటింగ్ కూడా మనము ఇప్పుడు చూస్తున్న ఫలితాల కారణం అంటారు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 పొత్తు కలుపుకున్నాయి. అంత ముందుకు జనసేన, టీడీపీ ఉన్నప్పుడు గెలిచేస్తుంది, మంచి కాంబినేషన్ అని చెప్పేసి అన్నారు. బీజేపీ ఎప్పుడు కలిసిందో అప్పుడు కాస్త అనుమాన పడ్డారు. అంటే బీజేపీ పైన కాస్త ఏపీలో వ్యతిరేకత ఉంది, మైనారిటీలు దూరం అవుతారు, అవన్నీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే అవి ఏమీ కూడా కనబడట్లేదు, 3 కూడా లీడింగ్ లో కనిపిస్తున్నాయి. అవును, ఇవన్నీ ఈ ఎలక్షన్ వరకు సారథ్యం వహించింది పవన్ కళ్యాణ్ అండి. చంద్రబాబు ససేమేర అన్నాడు. అక్కడ మోదీ గారు కూడా మనం మొహం చూడడం ఎందుకు వచ్చిందని చెప్పి అన్నాడు. చంద్రబాబు గురించి మోడీ మాట్లాడిన మాటలు, మోదీ గారి గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు మనం వింటే అసలు ఈ ముగ్గురు కలిశారా అని అనుమానం వస్తుంది. మొన్న కూడా చెప్పాడన్నమాట మోదీ గారు. కానీ లేదు, మన ముగ్గురు కలవాలని చెప్పేసి గట్టిగా పట్టుపట్టి కావలిస్తే నా సీట్లు నేను త్యాగం చేస్తా, కలవండి అని. అక్కడ మోదీ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క సంఘటనతో చెప్పవచ్చు మాట. ఎస్ కమాన్ వస్తాం, నువ్వు డిజైన్ చేయన్నారు. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి, ఎందుకంటే మోదీని కలుపుకున్నారు. మోదీ గారు కూటమిలో ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆగడాలు కట్టుకడతాడు, అంతే కదా. ఇది సెంట్రల్లో వచ్చి మోడీ కూటమిలో ఉన్నాడు. చూడండి, బీజేపీకి అనూహ్యంగా సీట్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే మొత్తం ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారన్నమాట. వీళ్ళ ఆటలు సాగవు. అందుకు పవన్ కళ్యాణ్ ఆ మోదీని పిలిచారన్నమాట. కానీ చాలా బాగా మోదీ కూడా చాలా బాగా సహకరించారు. ఇప్పుడు సత్యనపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు చాలా బాగా మాట్లాడాడు. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా రాజమండ్రిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడాడు అన్నమాట. అందువల్ల అప్పుడు ఎంత మాట్లాడినా మోదీ, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ గ్లామరస్ స్పీకర్. ఆయన మాటలకి లోకేష్ మాటలు ఎలాగైతే తీయగా ఉండవో, ఈ చంద్రబాబు మాటలు కూడా అంత రుచికరంగా ఉండవు. ఎప్పుడైతే మోదీ, పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు అప్పుడు జనం ఒక చైతన్యం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అలా మన చంద్రబాబు నాయుడు తాలూకు పథకాలు కూడా, ఎందుకంటే అధ్యక్షులు ఇప్పుడు ఓడిపోకూడదు కనుక పవన్ కళ్యాణ్కి ఏం చేశారంటే కాకు షూర్గా గెలిచే ఏ ప్రాంతం అయితే బాగుంటుందని చెప్పి అప్పుడు ఇండిపెండెంట్గా నిలిచినటువంటి వర్మ గారికి ఈ బాధ్యతలు ఇచ్చారన్నమాట. నాయన, నువ్వు త్యాగం చేయు, నీకు నేను నీ మేలు తీర్చుకుంటాను, తిరిగి ఏదో నేను చేస్తానని చెప్పి ఆ వర్మ గారికి అప్పచెప్పడంలోనే వీళ్ళు సగం జనసేన బతికేసింది. ఎందుకంటే వర్మ గారికి వచ్చిన ఓట్లైనా వస్తాయి కదా కనీసం. అప్పుడు 40,000 ఓట్లతో గెలిచాడు వర్మ గారు. ఇప్పుడు అనేమంటున్నాడు, హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందని చెప్పాడన్నమాట. ఈ హయ్యెస్ట్ మెజారిటీ రావడానికి చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబెట్టడం కూడా ప్రధాన కారణం. ఓట్లు ఎక్కడ చేయలేదు, లేకపోతే తెలుగుదేశానికి, లేకపోతే జనసేనకి, లేకపోతే బీజేపీకి, అలాగున్నాయన్నమాట. అందుకే ఈ ఎలక్షన్ ఆ రిజల్ట్ చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందండి. టపా 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 రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మనం ఈ ఇంటర్వ్యూలో కూర్చోక ముందు జనసేనకి 40,000 ఓట్ల మెజారిటీ అన్నారు. ఇది పూర్తయ్యేసరికి ఎన్ని వేలు వెళ్ళిపోతుందో. అది సార్, ఈ అన్ని అంశాలతో పాటు ప్రత్యేక హోదా అంశం కూడా ప్రభావం చూపించింది. అప్పుడే వచ్చేసింది కదా డిస్కషన్ లోకి. స్పెషల్ స్టేటస్ అని చెప్పారన్నమాట. అమరావతి రాజధాని డిక్లేర్డ్ బై మోడీ అండ్ దిస్ కూటమి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ స్టేటస్ అన్నది నేను మోదీ గారి మెడలు వచ్చి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, 23 సీట్లు వచ్చాయి, 22 సీట్లు వచ్చాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి 22 సీట్లు వస్తుంది. ఇంకెందుకు వెళ్ళి ఆ మోదీ గారి మెడలు వంచి తీసుకొస్తానని వెళ్ళిన పెద్ద మనిషి అట్నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు తెలుసా? మోదీ గారికి ఏవో తక్కువ సీట్లు వస్తే మన సీట్లు ఆయనకి ఆఫర్ చేసేసి స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు, ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, మనం ఆయనకి ఏంటంటే ఉదురు అనుకుని వెళ్ళవలసిందని. అది
అప్పుడు ఈయన చెప్పిన తర్వాత వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే స్పెషల్ స్టేటస్ అన్నది జరిగిపోయిన సమస్య, అది తిరిగి రాని అధ్యాయం ఉన్నారన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఎవరైనా ఏ నాయకుడైనా ఎప్పుడైనా ప్రజలకు చేరువుగా ఉండాలనుకుంటాడండి. ప్రజలకు చేరువుగా లేకుండా దూరంగా ఉంటే ఏం సాధిస్తాడు? ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసమే మాట్లాడాలి, ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి, అప్పుడే దగ్గరగా ఉంటారు అన్నమాట ప్రజల కోసం. ఎక్కడో ప్యాలెస్ లో నేను కూర్చుంటే నువ్వు ప్యాలెస్ లో కూర్చోవచ్చయ్యా, నేను ఎండలో మండిపోతున్నాను, నా నీళ్ళే తాగడానికి. మత్స్యకారులందరూ కలిసి మాకు ఒక స్టోరేజ్ లేదు, గొడవ లేదు, ఏమీ లేదండి. మా మత్స్యకారులు కొంచెం ఎవరు చూసిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే ఏదైనా అది రిసీవ్ చేసుకుంటారా? అక్కడ అనకూడదు, కానీ అది సత్యనపల్లిలో ఎక్కడ అనుకుంటాను నేను. ఒక అమ్మాయిని టీచ్ చేస్తుంటే వాళ్ళ తమ్ముడు 14 ఏళ్ళ 15 ఏళ్ళ తమ్ముడు ఎందుకురా ఎలా టీచ్ చేస్తున్నామని అడిగాడు అని చెప్పేసి ఒక ఇల్లు పెట్రోల్ పోసి మనిషిని కాల్ చేశారు. ఎవరైనా దాతా దైవం ఉందా? మినిస్టర్లు అంటే వాళ్ళ ప్రజలే కదా, వాళ్ళు ఓట్లేసిన ప్రజలే కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అలా ఎంతమంది మీద అఘాత్యాలు, ఎంతమంది మీద మానభంగాలు, 36,000 మంది తప్పారని చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయన అందరూ గేలి చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. తర్వాత దానికోసం ఎంక్వైరీ మొదలెట్టారా? ఏమి లేదు కదా. మీరు ఏ పరిపాలన చేస్తున్నారు? ఎప్పుడూ తిట్టడమేనా, ఎప్పుడూ తిట్టడమేనా. అలా ఎక్కడో వివేకానందులు చెప్పారంటే దాన్ని చంద్రబాబు నాయుడు నారాసురం రక్త చరిత్ర. ఏంటండి ఏ పని ఏదైనా జరిగిందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు కుట్ర. మరి కోడికత్తే చంద్రబాబు నాయుడు కుట్ర. తర్వాత ఏమో ఇక్కడ గులకరాయ డ్రామా చంద్రబాబు నాయుడు కుట్ర. ఏది కాదు. ఇప్పుడు ఆఖరి పోలవరం పూర్తి కాకుండా ఉండడం కోసం కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఫండ్స్ అన్ని దిగమింగేశాడు. అందుకు మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి అది కూడా చంద్రబాబు నాయుడు కుట్రే. అదేంటంటే అది వర్షం వస్తే చంద్రబాబు నాయుడు, ఎండెక్కిపోతే చంద్రబాబు నాయుడు, అది ప్రకృతి. అది మరి చంద్రబాబు నాయుడు కుట్ర అంటారు. అది